మరి ఆపరేషన్ సింధూర్ మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా మంచి నిన్నటి వరకు పాకిస్తాన్ కుక్కలు ఇలా రాత్రి తెల్లారి 4:30 వరకు కూడా డ్రోన్లతోని 300 నుంచి 400 డ్రోన్లతోని భారత్ పైన దాడి చేసి ఇలా వారికి నైట్ ఉంది మొత్తం. ఇలా మనమైతే ఇలా ఇండియన్ గవర్నమెంట్ తీసుకుంటే గట్టే ఇండియన్ ఆర్మీ కానీ ఇండియన్ గవర్నమెంట్ కానీ పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరాల మీద మాత్రం దాడి చేసింది. సివిలియన్స్ కు ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి, సివిలియన్స్ మనం ఎందుకు ఏమనొద్దని చెప్పేసి ఓన్లీ ఉగ్రవాదుల మీద మాత్రం టార్గెట్ చేసినా కూడా వాళ్ళు మన దేశంలో ఉన్నటువంటి ఇలా రాజస్థాన్ కానీ పంజాబ్ కానీ జమ్మూ కాశ్మీర్ ప్రజలను కానీ అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టి బాధ పెట్టినా కూడా ఇలా ఇండియన్ ఆర్మీ వాళ్ళని తరిమి కొడుతున్నది. అదే విధంగా చూసుకుంటే గిట్ట మనకు S-400 యుద్ధ నౌక బాహుబలి ఉంది. అలా మొత్తం అన్ని ఆ, రాజస్థాన్ గాని పంజాబ్ గాని జమ్మూ కాశ్మీర్ లో కూడా తీసుకొచ్చిర్రు. ఇవాళ నైట్ వాళ్ళందరికీ కూడా మొత్తం మోత ఉంటది. ఎందుకంటే గిట్ట ఇవాళ పాకిస్తాన్ నుంచి ఇట్లా ఏదైనా కూడా గాల్లో ఏ రాకెట్ గాని ఏదైనా గాని విమానం గాని ఏది గాని యుద్ధ నౌకలు ఏమొచ్చినా కూడా దాన్ని కూడా ఒక 600 కిలోమీటర్ల దూరం నుంచే పసిగట్టి దాన్ని మటా చేయడానికి పెద్ద బాహుబలి S-400 యుద్ధ నౌక ఉంది కాబట్టి కంపల్సరీ వాళ్ళందరి పైన కూడా దాడి చేస్తారు. ఇలా నైట్ ఉంది. ఇలా సో మరి చాలా దేశాలు మీ ఈ యుద్ధం వద్దు, మీరు కాంప్రమైజ్ అయిపోండి, కూర్చొని మాట్లాడుకోండి అని చెప్పి చెప్తున్నారు. మనకు యుద్ధం అవసరమా, ఇప్పుడు కూర్చొని మాట్లాడుకోండి? కూర్చొని మాట్లాడే సమస్య లేదు. ఎన్నిసార్లు మాట్లాడతారండి? అంటే ప్రతిసారి మా దేశంలోకి వచ్చి మా దేశ పౌరులను చంపుకొని మా దేశ ప్రజానికే చెప్పుకోమని చెప్పేసి మాట్లాడి అంటే అంత బలుపుతో వచ్చి మాట్లాడితే మనం ఊరుకుంటామా? ఇవాళ ఎంత ఏమైనా కూడా ఇలా దాడికి ప్రతి దాడి ఉంది. ఇప్పుడు చూసుకుంటే కూడా BSF వాళ్ళని ఇలా మన నల్లగుట్ట దగ్గర ఉన్నటువంటి 9,000 మంది ఇండియన్ ఆర్మీని ఇలా జవాన్లని ఇలా చూసి బార్డర్లకు రావాలని చెప్పేసి రిపోర్ట్ చేయాలని చెప్పేసి ఇలా గవర్నమెంట్ కూడా పిలుపునిచ్చింది. కాబట్టి కంపల్సరీ ఇక రేపు నైట్ మొత్తం పాకిస్తాన్ శ్మశానం కాబోతుంది. కంపల్సరీ కూర్చొని మాట్లాడే సమస్య లేదు. కొట్లాటకు సై అంటే సై, యుద్ధం అంటే యుద్ధమే తప్ప మన మాట్లాడుకోవడాలు చేతులు అనేవి లేవని చెప్పి నేను తెలియజేస్తున్నా.